హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి. సో ఈరోజు అయితే మనము ఇంకొక బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఇది కరెక్ట్ షేప్ కోసం నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నానండి. ఓకేనా? సో ఇది బ్లౌజ్ హైట్ కోసం లైన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా బ్లౌజ్, ఇలా. సో ఇలా షోల్డర్ నుంచి ఇలా మిడిల్ దాకా నుంచి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చులతో సహా మార్కింగ్ అయితే సో వేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు కప్పు తెలుసు కదా మీకు. సో మిడిల్లో గల్లని ఇలా మిడిల్లో పెట్టేసుకొని, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా. సో ఇప్పుడు షోల్డరు, సో ఇది బోట్ నెక్ అండి. బోట్ నెక్కి షోల్డర్ మనము 7 ఇంచెస్ తీసుకుంటాము. సో ఓకేనా? ఇలా మనం ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో చంక డౌన్ కూడా సో సేమ్ అంతే తీసుకుంటాము, 7 ఇంచెస్ ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలండి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ వేసుకొని ఇలా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ ఇలా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఇలా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సో సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మనకి మొత్తం ఖర్చులతో సహా సో నేను 12.5 తీసుకుంటున్నానండి. ఓకేనా? సో ఇక్కడికైతే ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇలా. సో ఇప్పుడు చంక డౌన్ కోసం నేను 1.5 ఇంచు అయితే తీసుకుంటున్నాను. ఇలా మొత్తం ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. లేదు అని అంటే సో ఇలా ఇప్పుడు ఇలా వేసిన తర్వాత సో ఇక్కడ డౌన్ అనేది, ఇక్కడ షోల్డర్ అనేది 3.5 వేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచెస్ అయితే 4.5 తీసుకుంటున్నాను నేను. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఒక 2.5 తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ షేప్ అనేది మన ఇష్టం అండి. ఓకేనా? సో నేను షేప్ అయితే నేను సో ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా? కనిపిస్తుందా? సో ఇలా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనము సో చంక లూజు, ఓకేనా, చంక లూజ్ అయితే చూసుకోవాలండి. కరెక్ట్ 8 ఇంచులు వచ్చింది, చూసారు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ కుట్టు నుంచి సో ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఖర్చుకి ఇలా వదిలేసి సో ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచులు ఎక్కడికి వచ్చిందో ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చిందండి. సో ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న ప్రకారం మనము బ్లౌజ్ అయితే కట్ చేయాలండి. ఓకేనా? సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఇలా ఇది మనం ఎక్స్ట్రా కట్ చేసినాం కదా, సో దీన్ని ఇలా సో మనం ఎప్పుడైనా ఇలా
ఓకేనా. ఇప్పుడు ఇలా కట్ చేసి ఇలా నీట్గా ఇలా ఇప్పుడు మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇదండి షేప్, కనిపించింది కదా. సో ఇలా వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాము, ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ చూసారు కదా, ఈ కాటన్ మొత్తం సారీ అంతా వేసి రాసి క్రాస్ ఉన్నాయి, చాలా క్రాస్ పోతున్నాయండి. ఇప్పుడు ఇలా వేసుకొని ఇలా నాకు ఎక్కడికైతే ఈక్వల్గా ఉందో ఇలా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు షోల్డరు సారీ బ్లౌజ్ హైట్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి సో 10 అయితే తీసుకున్నాము ఖర్చులతో కలిపి, ఓకేనా. సో ఇక్కడికి ఇలా నేను మార్కింగ్ వేసుకుంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు సేమ్ మనకి ఫుల్ హ్యాండ్స్ కాబట్టి బ్లౌజ్ ఎలా ఉందో అలా ఇలా బ్లౌజ్ డౌన్ అయితే సో ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి, ఓకేనా. మనకి చంక డౌన్ ఎక్కడికి వచ్చినా తెలుస్తుంది, ఇంకా ఇక్కడికి వచ్చింది లూజ్ కూడా, ఓకేనా. ఇలా ఓకేనా. బ్లౌజ్ హ్యాండ్స్ లోత్ అయితే ఇంకా ఇక్కడ నుంచి ఇలా, ఓకేనా. సో ఇలా తీసుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి ఇవి క్రాస్ పీస్లు అండి, ఇవి ఇలా పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు మనకి బ్లౌజ్ని ఇలా సో ఇప్పుడు బ్లౌజ్ని అయితే మనం ఇలా క్రాస్ అయితే వేసుకున్నాం, ఓకేనా. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా వేసుకోండి. దీంట్లో తీసేయండి ఇప్పుడు, ఓకేనా. సో వీళ్ళకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 అండి. సో నేను 6.5కి ఇక్కడికి మార్కింగ్ వేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 3 ఇంచెస్ ఉంటే సో ముందు రౌండ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ నుంచి లోపలికి ఉండాలి కొంచెం ఇలా, ఇలా
బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఉంది కదా, మిడిల్ టాకా నుంచి ఇక్కడికి షోల్డర్కి ఇలా మధ్య నుంచి ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లౌజ్ హైట్ అయితే సో ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఉక్సు పట్టి ఉంది కదా, ఉక్సు పట్టి నుంచి నేను చెప్పాను కదా, ఈ కింద నుంచి రెండో ఉక్సుకి మధ్యలో ఇలా వేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ డాట్స్ని ఇలా కలుపుకుంటూ సో ఇలా వెళ్ళండి అంతే. సో ఇప్పుడైతే దీన్ని కట్ చేయడమే. సో ఇప్పుడు చూసారు కదా